ఏపీలో సోషల్ మీడియా వినియోగంపై పరిమితులు విధించే అంశంపై యువనేత ఐటీ మంత్రి నారా లోకేష్ సీరియస్ గా ఆలోచిస్తున్నారు. విచ్చలవిడిగా సోషల్ మీడియా వినియోగం వల్ల యువత ముఖ్యంగా చిన్నారులు పెడతవో పడుతున్నారని లోకేష్ భావిస్తున్నారు. ఈ కారణంగా 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వినియోగించకుండా ఆంక్షలు విధించాలని లోకేష్ ప్రతిపాదిస్తున్నారు. దీంతో ఈ అంశంపై ప్రభుత్వం మంత్రులతో ఒక కమిటీ ఏర్పాటు చేసింది. మంత్రి నారా లోకేష్ తో పాటు సమాచార మంత్రి కొలుసు పార్థసారథి, హోంమంత్రి అనిత, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సభ్యులుగా ఉన్న ఈ కమిటీ బుధవారం సమావేశమైంది. ఇతర దేశాల్లో అమలవుతున్న విధానాన్ని అధ్యయనం చేయాలని నిర్ణయించింది. ఇతర దేశాల్లో అమలు చేస్తున్న పద్ధతులు మన రాష్ట్రంలో అమలు చేయడం సాధ్యమా అనే అంశంపై విస్తృతంగా చర్చించింది. ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియాను విచ్చలవిడిగా వినియోగిస్తుండడం వల్ల పలు అనర్థాలు చోటు చేసుకుంటున్నాయని మంత్రి లోకేష్ భావిస్తున్నారు. ముఖ్యంగా 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా అందుబాటులో లేకుండా చెయ్యాలని లోకేష్ సీరియస్ గా నిర్ణయించుకున్నారు. ఇటీవల దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ఈ విషయాన్ని లోకేష్ ప్రస్తావించారు. సోషల్ మీడియాలో వచ్చే కంటెంట్ ను పూర్తిగా అర్థం చేసుకునేంత మానసిక పరిపక్వత చిన్నపిల్లలకు ఉండటం లేదు. అసత్య, తప్పుడు ప్రచారం పిల్లల ఆలోచన విధానాన్ని దెబ్బతీస్తోంది. సైబర్ వేధింపులు, ఆన్లైన్ మోసాలకు చిన్నపిల్లలు గురవుతుండడంపై యువనేత ఆందోళన చెందుతున్నారు. గంటల తరబడి పిల్లలు స్క్రీన్లకు అతుక్కుపోవడం వల్ల వారిలో ఏకాగ్రత తగ్గిపోతోంది. శారీరక శ్రమను తగ్గించి అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తోంది. ఇతరుల విలాసవంతమైన జీవితాలను చూసి తమను తాము తక్కువగా పోల్చుకోవడం వల్ల యువత ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అనే మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఇన్స్టా, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియాలో పరిచయాలు పెంచుకొని కొందరు చిన్నపిల్లలు ఇళ్లు విడిచి వెళ్లిపోవడం, తర్వాత మోసపోవడంపై వస్తున్న వార్తలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. రాష్ట్రంలోని విజయవాడ, తిరుపతిలో తాజాగా చోటు చేసుకున్న ఘటనలు ఈ కోవకు చెందినవే. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం రాష్ట్రంలో చిన్నపిల్లలు ఉంటే 16 ఏళ్లలోపు వారు సోషల్ మీడియా వినియోగించకుండా ఆంక్షలు విధించాలని భావిస్తోంది. దీనిపై విధి విధానాలను తయారు చేసేందుకు తాజాగా మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో మిగిలిన మంత్రులు సమావేశమయ్యారు. ప్రస్తుతం సింగపూర్, ఆస్ట్రేలియా, మలేషియా, ఫ్రాన్స్ వంటి దేశాల్లో సోషల్ మీడియాపై ఆంక్షలు అమలు చేస్తున్నారు. వీటిని మన దేశంలో ప్రవేశపెట్టడం సాధ్యమా అనేది పరిశీలించాలని మంత్రులు అధికారులను ఆదేశించారు.